నొప్పులు అన్న తర్వాత కానుపులు నేచురల్. నీకేం కాదు మమ్మీ, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. డాడీకి ఫోన్ టచ్ లో ఉంటాగా. మరి నొప్పుల గురించి గోరింటాకు పెట్టించుకునేటప్పుడే తెలియాలి. It's all right. Carry on. ఏంటమ్మా నడక అటు ఇటు? ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది. సినిమాలు చూడరా మీరు? అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి. మీ డాడీ సెల్ నెంబర్ ఇవ్వు, మాట్లాడాలి. విషయం ఏంటో చెప్పండి, నేను మాట్లాడతా. నీకు తెలీదు బాబు, మీ డాడీ పర్మిషన్ కావాలి. ఏంటి సిజేరియనా? నవేడేస్ ఇట్స్ కామన్. యు క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో నాని. హలో డాడీ, మమ్మీని ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించా. యు డోంట్ వరీ, నువ్వు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే. ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న. ఓకే డాక్టర్, మా డాడీ. హలో నమస్తే సార్. సిజేరియనా డాక్టర్? ఓకే మీరు కానివ్వండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. తల్లి బిడ్డ క్షేమమేనా? Come on, పగడు తీసుకురండి. మా గఫార్ ఖాన్ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేంచుకున్న నీ పెళ్ళాన్ని, నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో. నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమూర్తిని గర్వపడతా. నా బిడ్డ పోతే 100 కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతాన్రా. సైలెన్స్. రై, నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెధవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా.
నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద ఉమ్మేసిపోతాడు రా. దట్ ఈస్ విజయ రామరాజు ఫ్యామిలీ బేవకో. పెట్రా ఫోను. చిచ్చి ఏడాకు చిన్న, డాడీకి నీ గొంతు వినిపిద్దామని అంకుల్ నేను ఇచ్చానంతే కదా అంకులు. ఊరుకోమన్నానా? డాడీ నీ గొంతు విన్నారు. రామ్మ చిలకమ్మ పాట పాడాడే, ఆ ఉదిత్ నారాయణ గొంతన్న బాగుందట. నిజంగా డాడీ నాతో చెప్పారు. అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్, ఊరుకుంటాడు. ఊరుకో చిన్న, నీ లేచిపోద్ది. ఊరుకో. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు, alert the police force. గుడ్ మార్నింగ్ సార్. వాట్ హ్యాపెండ్ సార్? సార్, నా భార్య బిడ్డలను కిడ్నాప్ చేసి గఫార్ ఖాన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. వీల్లేదు, ఒక్కడిని కూడా వదిలిపెట్టండి సార్. సార్ మీకు ఏమైనా పిచ్చే కింద? డోంట్ టాక్ రబ్బిష్. లేకపోతే ఏంటయ్యా, ఒక పక్క పెళ్ళాం పిల్లని కిడ్నాప్ చేస్తే చంపుతా నరుకుతానంటావా? ముందా గఫార్ ఖాన్ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. మిస్టర్ రాజు, ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా. వీడి బాబు లాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు. పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేలుళ్ళు ఆగిపోయాయా? బోర్డర్లో సైనికులు ఏమన్నా కంటెంట్ నిద్రపోతున్నారా? మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముక్క కన్నా హీనం సార్. Open that box. Open that box. ఏడవరు నాన్న, గర్వంగా సెల్యూట్ చేస్తారు. హలో విజయ రామరాజ్, మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట. పార్సిల్ ఏం డ్యామేజీ కాలేదుగా? మేము మాట మీద నిలబడే మనుషులం. ఈ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గించదు. డౌట్ ఉంటే టచ్ చేసి చూసుకో. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా, భారత్ మాతాకి బెనారస్ సిల్కీ చీర కడతానని పాడుకుంటానంటే వాడి హెడ్ సూచి కూడా నీట కరకపోతే ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు. ఈసారి బట్టలోడు తీసిన పచ్చి బాలెత్రాలి బాడీ వస్తుందిరా. ఇంకా ఆలోచించేదేమిటయ్యా? ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా, మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతుర్ని ఎత్తికెళ్తే గంటల్లో
గంటల్లో టెర్రరిస్టును వదిలేసి తన కూతురు తెచ్చుకున్నాడు. హ, మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా? నా మాట వినరాసు. శభాష్ శభాష్, మీ సిన్సియారిటీకి దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్. నా భార్య ఒక్క దానికోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్. అయినా నా పెళ్ళం నా పక్కలేనంత మాత్రాన నేను మగతనం లేని వాడిని అయిపోను సార్, అయిపోను. కానీ ఆ పాకిస్తాన్ కుత్తేగాళ్లను మాత్రం వదిలిపెట్టు. పడకండి. వీఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్. జస్ట్ 2 hours బ్యాక్ మీకు సిజరింగ్ చేశారు. చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం. విజయరామరాజు గారు మా లీడర్ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం. చెప్పండి, మా అబ్బాయి ఎక్కడ? నీ మొగుడిని అడుగు. హలో హలో హలో, శిరీష, ఏమండి? బాబు మీ దగ్గరే ఉన్నాడుగా? శిరీష, చెప్పండి, దానికేం కాలేదుగా? ఏమండి, ఇక్కడ అన్ని రక్త మరకలున్నాయండి. నాకేదో భయంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శిరీష. ఎందుకండి? మన పెద్ద కొడుకు దేశం కోసం బలైపోయాడు శిరీష. గఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని, నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్ గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు. నీకు గర్వంగా ఉంది కదా శిరీష? పాల పళ్ళ వయసులో, పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి, మాత మా భరతమాత అంటూ భరతమాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష. శిరీష, శిరీష, ఏడుస్తున్నావా శిరీష?
చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి. శభాష్ శభాష్ శిరీష. విజయరామరాజు భార్య శిరీష కాదు, శిరీష భర్త ఈ విజయరామరాజు అని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష. శిరీష, భరతమాత వంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి ఒంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి. అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బలైపోవాలి. అవును శిరీష, పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి. దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బద్దలు చేయాలి. దేశమాత కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లలో కరిగిపోవాలి. కరిగిపోవడానికైనా నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమేనండి. 10 నిమిషాలు ముగుడి పక్కన దొల్లితే కనగలిగే పిల్లాడి కన్నా వాళ్ళలాంటి వాళ్ళని 100 కోట్ల మంది కన్నా ఈ జన్మభూమి గొప్పదండి. కానీ ఒక్క మాట, 9 మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పంచకు పుట్టిన మన బిడ్డ మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఒకసారి కడుపార కన్న బిడ్డ తల నిమురుతూ కడుపు నిండా పాలిచ్చి తల్లి రుణం తీర్చుకుని వెళ్ళి బాలభగత్ సింగ్ చేస్తాను. పిల్లాడు ఏడుస్తున్నాడు. 2 నిమిషాలు, 2 నిమిషాలు పాలు పట్టే టైం ఇస్తారా? శభాష్ శిరీష. ఏం చేయబోతున్నారు? శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను. రాజు, డోంట్ బి ఫూలిష్. అక్కడ నీ భార్య బిడ్డలున్నారు, మైండ్ ఇట్. భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్. ఏంటి సార్ మీరు చేసే పని? ఆఫ్టర్ ఆల్ ఒక విధవ కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా? ఆ ఒక్క విధవ బయట తిరిగితే మసీదులు పేలిపోయాయి, చర్చిలు కూలిపోయాయి, అమాయకులు చచ్చిపోయారు. కమాన్, పిల్లాడికి పాలు పడుతూ ఉండు. 10 నిమిషాల్లో గఫార్ ఖాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తానన్నాడా? అవునరా, వెతుక్కుంటూ వస్తానన్నాడు. మీతో పాటు పేలిపోబోయే నా శవం, నా పిల్లాడి శవం ఎక్కడున్నాయో కాసేపట్లో కూలిపోబోయే ఈ గోడల మధ్యకి వెతుక్కుంటూ వస్తానన్నాడు. ఫైరింగ్ ఆపమని నీ మొగుడుతో చెప్పవే, లేదంటే ఇప్పుడే పుట్టిన బచ్చాగాన్ని కూడా చంపేస్తా. చెప్పు. రేయ్, 6 అడుగుల ఆడదాని బొమ్మకి 6 గజాల చీర కట్టి అమ్మా అని పిలుచుకునే దేశం రానది. నా మీద చీర చెదిరితే నిన్ను కని కన్నీరు పెట్టుకుంటున్న నీ అమ్మని మొండి మనతో చూసినట్రా లుచ్చ. రేయ్,
నన్ను నా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఈ గడ్డ మీద వారిన గద్దల్ని విడిపించుకోవాలనుకోవడం నీ అమాయకత్వరా क्या रे क्या बोली रे लड़की सच बात कर रही हूँ रे दीवाने हरामखोर मुझे और मेरे बच्चों को फाड़े रखकर तुम लोग कायरों की तरह भागना चाहते हो मगर तुम लोग ये जान लो कि भारतवासी भारत माता को 6 फीट साड़ी बांधता नहीं वक्त आया तो उसी भारत माता के 6 फीट गोदी में दफन होने के लिए भी हर वक्त तैयार है देश के लिए एक बार शहीद हुए तो 100 बार जन्म लेंगे हम यही भारत माता की शान है आई लव इंडिया आई लव इंडिया बोलो तेरी भारत माता को